ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ మళ్ళీ DRDO నుండి వచ్చే నోటిఫికేషన్. సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీళ్ళు ఏమేమి పోస్టులను వర్క్ చేస్తున్నారో చూసారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, CSE, మెకానికల్, ఫిజిక్స్. వీళ్ళకైతే 2 వేకెన్సీస్ అయితే. సో వేకెన్సీస్ ఫర్ ద జూనియర్ ఫెలోషిప్. ఇదేమో వేకెన్సీస్ ఫర్ ద రీసెర్చ్ అసోసియేట్. రీసెర్చ్ అసోసియేట్కి అయితే 2 పోస్టులు భర్తీ చేస్తుంది. దాంతోపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 వేకెన్సీస్, మెకానికల్లో 5 vacancies, aeronautical or aerospace engineering 2 vacancies, chemistry 1, metallurgy 1. సో ఈ వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తారు. సో ఏమేం పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది చూద్దాం. సో రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కి CSE కానీ, మెకానికల్ కానీ, కానీ, ట్రిపుల్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే, మీరు PhD ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్లో చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు PhD మెకానికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వీటిలో చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు PhD ఇన్ ట్రిపుల్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో దాంట్లో ఏరియా వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్, దీని మీద రీసెర్చ్ చేసి ఉన్నారు. సో మీరు కనుక CEలో PhD చేసినట్లయితే మీ రీసెర్చ్ ఏరియా వచ్చేటప్పటికి RF, మైక్రోవేవ్, రేడార్ ఎనర్జీ ఇంజనీరింగ్ దీని మీద చేసింది. లేదా సో MTech కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లో 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. సో మీరు MTech ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేటప్పటికి మీకు 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వేటిలో ఉండాలి? డీప్ లెర్నింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఈ వీటన్నింటిలో ఏదో ఒక దానిలో. సో సైన్స్ సైటేషన్ ఇండెక్స్డ్ జర్నల్లో 1 రీసెర్చ్ పేపర్ అనేది పబ్లిష్ చేసి ఉండాలి, అట్లీస్ట్ 1. సో ఒక్కటన్నా చేసి ఉండాలని చెప్తాను. సో సేమ్ అట్లాగే మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో MTech ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండి, మెకానికల్ ఇంజనీరింగ్ అన్నా, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అన్నా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అన్నా వీటితో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి MTech. దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ ఫీల్డ్స్లో ఉండాలి అంటే డిజైన్, ఫ్యాబ్రికేషన్, పాస్కల్ స్ట్రెస్ అనాలిసిస్, FEA. దాంతోపాటు ఒక రీసెర్చ్ పేపర్ అనేది పబ్లిష్ చేసి ఉంటుంది. సో సైన్స్ సైటేషన్ ఇండెక్స్డ్ జర్నల్లో మీరు ఒక రీసెర్చ్ పేపర్ అన్న పబ్లిష్ చేసి ఉంటుంది. దెన్ అట్లాగే ట్రిపుల్ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటుంది. దాంతోపాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది పవర్ ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. లేదా మీరు ట్రిపుల్ ECEలో కంప్లీట్ చేసి ఉంటే అది కూడా ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి ఉంటుంది. దాంతోపాటు మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది RF అండ్ మైక్రోవేవ్ ఆర్ రేడార్ ఇంజనీరింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో అట్లాగే రీసెర్చ్ అసోసియేట్ ఫిజిక్స్కి PhD ఇన్ ఫిజిక్స్ చేసింది. లేదా ఫస్ట్ క్లాస్లో మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ పాస్ అయి ఉంది. దాంతోపాటు మీకు 4 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన ఏరియా వచ్చేటప్పటికి ఎక్స్పెరిమెంటల్ క్వాంటమ్ ఆప్టిక్స్ లేదా లేజర్ ఫిజిక్స్, ఎలక్ట్రో ఆప్టిక్స్. అండ్ దాంతో పాటుగా మీకు 1 రీసెర్చ్ పేపర్ అన్న పబ్లిష్ చేసి ఉండాలి జర్నల్లో.
అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో అట్లాగే రీసెర్చ్ అసోసియేట్స్కి గురించి మాట్లాడుకుందాం. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే మీ ఏజ్ని 1st August 2026తో అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆలోపు మీ ఏజ్ 35 కన్నా తక్కువ ఉండాలి లేదా 35 ఉండొచ్చు. సో మీరు SC/ST క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 5 years ఏజ్ రిలాక్సేషన్. సో 40 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 38 years వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఏజ్ లిమిట్ అనేది మీకు వర్తించకపోతే మీరు అప్లై చేసుకున్న వేస్ట్. సో మీరు అప్లికేషన్ని వాళ్ళకి మెయిల్ త్రూ సెండ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి అనేది నేను చెప్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, interested and eligible candidate must send their offline application in the prescribed format duly typed along with the self-attested copies of educational qualifications and experience certificate superscripting on the envelope. సో మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు మీ అప్లికేషన్ మీద మెయిన్ హెడ్డింగ్ ఇది ఉండాలి, అప్లికేషన్ ఫర్ ద వేకెన్సీ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ అని చెప్పి ఉండాలి. సో దీన్ని స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ మీరు సెండ్ చేయవచ్చు. అడ్రస్ వచ్చేటప్పటికి హెడ్ హెచ్ఆర్డి డిఆర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ రీసెర్చ్ సెంటర్, ఇమ్రాట్ పిఓ విజ్ఞాన కంచ హైదరాబాద్ తెలంగాణ. ఈ లొకేషన్కి అయితే మీరు సెండ్ చేయాల్సింది. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 30 days లోపు అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్తూ, సో ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఈమెయిల్ త్రూగా మీరు పంపించిన అప్లికేషన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్తారు. సో నెక్స్ట్ ఇంకొక పోస్ట్ ఉంది కదా, జూనియర్ రీసెర్చ్ ఫెల్లోకి. సో దీనికైతే మీరు BE బీటెక్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటారు. ఏ ఫీల్డ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఆరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఖచ్చితంగా గేట్ స్కోర్ అనేది ఉండాలని చెప్పి. సో నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు లేకపోతే సో మీరు ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్స్లో ఏదో ఒక దాంట్లో బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ ఇన్ MSc డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ కంప్లీట్ చేసి వ్యాలిడ్ NET స్కోర్ కానీ గేట్ స్కోర్ కానీ SLET స్కోర్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో వీళ్ళ ఏజ్ లిమిట్ కూడా 1st August 2026 లోపు అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఏజ్ అనేది 28 years కంటే ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్స్ వర్క్ SC/STకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో అంటే 28 + 5 33 years వరకు ఉన్న SC/ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో 28 + 3 31 years వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫర్ వేకెన్సీ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పి మెన్షన్ చేయాలి. సో స్పీడ్ పోస్ట్ త్రూ కానీ కొరియర్ త్రూ కానీ వాళ్ళకి సెండ్ చేయాలి. సో మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి 30 days లోపు, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన 30 days లోపు మీరు అప్లై చేయాల్సింది. సో సేమ్ దీన్ని కూడా మీరు మెయిల్ త్రూగా సెండ్ చేయకూడదు, ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ని మీరు కిందకి స్క్రోల్ చేస్తే చూడొచ్చు. దీన్ని ప్రింట్అవుట్ తీయించుకొని ఫిల్ చేసి దీంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేసి వాళ్ళకి పోస్ట్ త్రూ పంపించాల్సి ఉంటుంది గైస్.
సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దీనికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, దాంతోపాటు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.